ఒకసారి బిర్యానీ చెడిపోతే మళ్ళీ అలానే జరుగుతుందేమో అని భయం, ఫస్ట్ టైం ఏదైనా కొత్త పని చేస్తుంటే వచ్చే కంగారు, ఎవరికో హెల్త్ ఇష్యూ వస్తే మనకు కూడా వస్తుందేమో అన్న టెన్షన్, బ్లడ్ టెస్ట్ చేయించాలి అంటే రిపోర్ట్స్లో ఏమొస్తుందో అన్న భయము, అనవసరమైన ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత వస్తాయి. వాటి గురించి మనకి ఒక అండర్స్టాండింగ్ ఉంటే వాటిని చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నెగిటివ్ థాట్స్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చో రియల్ ఎగ్జాంపుల్స్తో సింపుల్గా చెప్పబోతున్నాను. మీ ఆలోచనల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకునే విషయంలో సూపర్ క్లారిటీ వస్తుంది. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది. అదేంటంటే నెగిటివ్ ఆలోచనలు వేరు, నెగిటివ్గా ఆలోచించడం వేరు. ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. మన బ్రెయిన్లో బోల్డన్ని ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలు రావడం మన కంట్రోల్లో లేదు. కొంతమందికి చాలా ఎక్కువగా వస్తుంటాయి, కొంతమందికి తక్కువగా రావచ్చు. కానీ నెగిటివ్ ఆలోచనల్ని ఆలోచించాలా వద్దా అనేది మన కంట్రోల్లో ఉంది. సపోజ్ మూవీలో అత్త కోడల్ని బాధ పెట్టే సీన్ వచ్చింది. అక్కడి నుంచి మీ లైఫ్లో సిమిలర్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అలా గుర్తు రావడం అనేది మన కంట్రోల్లో లేదు. కానీ దాన్నే తలుచుకుని బాధపడుతూ ఆ రోజంతా వేస్ట్ చేసుకోవాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్ని వేరు చేసి చూసినప్పుడు వాటిని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ నెగిటివ్ థాట్స్ అన్నీ బ్యాడ్ కావు, కొన్ని మనకి హెల్ప్ చేస్తాయి కూడా. ఈ మధ్య మా మిక్సీ సాకెట్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకరోజు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా కూడా కరెంట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏమో మిక్సీ లోపల నుంచి పొగలు వచ్చాయి. కాలిన స్మెల్ రావడం వల్ల చూసి వెంటనే ప్లగ్ తీసేశాను. దాని తర్వాత రకరకాల నెగిటివ్ థాట్స్, మేము బయటకు వెళ్ళినప్పుడు జరుగుంటే ఏమవుతుంది, రీసెంట్గా ట్రిప్కి వెళ్ళాం అప్పుడు జరుగుంటే ఎలా ఉంటుంది అని ఆ ఊహలన్నీ భయంకరంగా ఉన్నాయి. ఈ ఆలోచనల వల్ల ఆ సాకెట్ని యూజ్ చేసిన ప్రతిసారి వెంటనే కంపల్సరీగా ఆ సాకెట్ నుంచి డిస్కనెక్ట్ చేయడం అలవాటు చేసుకున్నాను. ఇక్కడ రిపేర్ చేయడానికి స్కోప్ కూడా లేదు. రివర్స్ కరెంట్ వచ్చినప్పుడు ఇలా జరగచ్చు అని ఎలక్ట్రీషియన్ చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ ఇష్యూ అయి ఉండొచ్చంట. అలానే ఆర్యాని ఈ మధ్య మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయితో ఇన్లాస్ ఇంటికి పంపించాము. మేము లేకుండా ఫస్ట్ టైం వెళ్ళాడు. అయితే నైట్ ట్రైన్లో వాష్రూమ్కి వెళ్ళాలంటే ఒక్కడే వెళ్తాడేమో, అక్కడ ఏమైనా డేంజరస్గా జరగొచ్చేమో అని నాకు చాలా థాట్స్ వచ్చాయి. జనరల్గా ఎవరైనా నిద్రపోతుంటే ఆర్య అంత ఈజీగా లేపడనమాట. సో దానివల్ల మేము తనకి చాలా క్లియర్గా చెప్పాము, నైట్ వాష్రూమ్కి ఒక్కడవే వెళ్ళకు, కంపల్సరీ భావన లేపు అని చెప్పి. సో ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఒక యూస్ఫుల్ యాక్షన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి, మనల్ని సేఫ్గా ఉంచేందుకు ఉపయోగపడతాయి. మనకుండే నెగిటివ్ ఎమోషన్స్ వెనకాల మన గురించి మనం తెలుసుకోవాల్సిన ఏదో రీజన్ ఉంటుంది. వర్రీ అవుతున్నాము అంటే దేన్నో డేంజరస్గా ఫీల్ అవుతున్నాము. కోపం వచ్చింది అంటే ఏదో అన్యాయం జరుగుతుంది అని. ఈ నెగిటివ్ థాట్తో నా బ్రెయిన్ నాకు ఏం చెప్పాలి అనుకుంటుంది అని ఆలోచించి చూడండి. ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ అన్నీ బ్యాడ్ కావు. నిజం చెప్పాలి అంటే లైఫ్లో చాలా విషయాలు ఇబ్బందిగా అనిపిస్తాయి, కానీ అవి బ్యాడ్ అన్నట్టు కాదు. ఏదైనా కొత్తది నేర్చుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, హెల్దీగా తినడం, అందరిలో మాట్లాడడం, ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి, కానీ మనకి మంచి చేస్తాయి. నెగిటివ్ ఆలోచనల్ని మనం క్రిటిసైజ్ చేసే కొద్దీ అవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది, ఇది హెల్ప్ఫుల్లా కాదా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. 10 years బ్యాక్ జరిగింది 100సారి గుర్తొచ్చింది, దాన్ని తలుచుకుని బాధపడడం హెల్ప్ఫుల్ కాదు. నిన్న చేసిన మిస్టేక్ ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోవడం, అంటే ఎందుకలా జరిగింది, నెక్స్ట్ టైం బెటర్గా ఎలా చేయొచ్చు అని ఆలోచించడం హెల్ప్ఫుల్. సో ఏదైనా నెగిటివ్ థింకింగ్లో పడినప్పుడు గుడ్డా బ్యాడా అని ఆలోచించే బదులు మీరు ఆలోచిస్తున్న విషయం, విధానం హెల్ప్ చేస్తుందా, హర్ట్ చేస్తుందా అనేది చూసుకోండి. బై ద వే, రిపేర్ చేయడానికి మిక్సీలో కాలిన పార్ట్స్ రీప్లేస్ చేయడానికి దొరకలేదు. అదే టైంలో అగారో వాళ్ళు అగారో రాయల్ మిక్సర్ గ్రైండర్ రివ్యూ చేయమని పంపించారు. 900 watts పవర్, స్లీక్ డిజైన్, స్ట్రాంగ్గా ఉంది, స్కిడ్ అవ్వకుండా రబ్బర్ ఫీట్ ఉంది, ఇంకా 100% ప్యూర్ కాపర్ వైరింగ్తో వస్తుంది. హెవీ లోడ్స్ కూడా ఈజీగా గ్రైండ్ చేయగలుగుతుంది. స్టీల్ కప్లర్స్ వల్ల డ్యూరబుల్గా ఉంటుంది. ఇంకా ఈ పార్ట్ ఈజీగా డిటాచ్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దీనికి 3 స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ విత్ ట్రాన్స్పరెంట్ లిడ్స్ ఉంటాయి. ఇదేమో 1.75 liters కెపాసిటీ వెట్ గ్రైండింగ్కి యూజ్ చేస్తాము. ఇంకా 1 liter చట్నీ గ్రైండ్ చేసుకునే జార్, ఇంకా 400 ml డ్రై మసాలా గ్రైండ్ చేసుకునే జార్. ఈ జార్ సైజ్ అయితే నాకు బాగా నచ్చింది. జార్స్ కింద కూడా మెటల్ వస్తుంది. ఇంకా 3 స్పీడ్ సెట్టింగ్స్, లో, మీడియం, హై అండ్ సెపరేట్ విప్ ఫంక్షనాలిటీ ఉంది. పవర్ఫుల్ స్లీక్ డిజైన్ మిక్సీ కోసం చూస్తుంటే ఈ మోడల్ కన్సిడర్ చేయొచ్చు. అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాలంటే చెక్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనకు వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. ఒక మంచి ఫ్రెండ్ లాగా మన బ్రెయిన్ మనకి బోలని సలహాలు ఇస్తుంది,
కానీ ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు తప్పు సలహా ఇస్తుంది. ప్రతి సలహాని ఎంకరేజ్ చేయొద్దు. అవి వ్యాలిడా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు మనకి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎందుకులే ఇప్పుడు రిస్క్, అవసరమా, చేయకపోతే ఏమవుతుందిలే అని. జిప్ లైనింగ్ చేయడానికి ముందు అలాంటి థాట్స్ కొన్ని వచ్చాయి. కానీ మా కళ్ళ ముందు 10 మెంబర్స్ సేఫ్గా చేశారు, ఇంకా సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. సో చెయ్యొచ్చు అనిపించి నా బ్రెయిన్ ఇచ్చే సలహాని పక్కన పెట్టాను. మనకొచ్చే ఆలోచనలని వినాలి, వాటి నుంచి ఆర్డర్స్ తీసుకోవద్దు. అలానే మనకొచ్చే ప్రతి ఆలోచనని ఎంటర్టైన్ చేయక్కర్లేదు. ఒక ఆలోచన వచ్చింది అంటే దాన్నే ఆలోచిస్తూ కూర్చోక్కర్లేదు. మేము మేఘాలయ ట్రిప్ నుంచి వచ్చేటప్పుడు 2 ఫ్లైట్స్లోనూ టర్బులెన్స్ బాగా వచ్చింది, పైలట్స్ బ్యాడ్ వెదర్ అని చెప్తూ ఉన్నారు. నాకు అలాంటి టైంలో ఫస్ట్ చాలా కంగారు వచ్చింది. కానీ దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా పానిక్ అయిపోతాము. రోజుకి ఎన్నో ఫ్లైట్స్ తిరుగుతున్నాయి, జరిగే యాక్సిడెంట్స్ ప్రాబబిలిటీ చూసుకుంటే తక్కువే, అండ్ ఏమన్నా చేయడానికి మన కంట్రోల్లో కూడా అక్కడ ఏమీ లేదు. సో అలాంటప్పుడు ఆ ఆలోచనల్ని ఆలోచించే కంటే వేరే పని మీద ఫోకస్ చేయడం బెటర్ అని బుక్ చదవడం స్టార్ట్ చేశాను. మన బ్రెయిన్ ఒక ఈమెయిల్ బాక్స్ లాంటిది. దాంట్లోకి మనం వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ మెయిల్స్ రావచ్చు, ఫ్రెండ్ నుంచి ఒక మంచి పలకరింపుతో ఈమెయిల్ రావచ్చు, అలానే స్పామ్, జంక్ మెయిల్స్ కూడా రావచ్చు. ఇంపార్టెంట్ మెయిల్స్కి టైం స్పెండ్ చేసినట్టు జంక్ మెయిల్స్ మీద టైం స్పెండ్ చేయం కదా, వెంటనే డిలీట్ చేసేస్తాం. అలానే మనకొచ్చే ఆలోచనలు కూడా. మీ ఆలోచనల్ని ఫిల్టర్ చేసుకుని దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇవ్వండి. నెక్స్ట్, కొన్నిసార్లు మనం కొన్ని ఆలోచనల్ని ఎగ్జాగరేట్ చేస్తూ ఉంటాము, దానివల్ల బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో 1-2 సార్లు ఒకటి జరిగితే ఎప్పుడు ఇలానే జరుగుద్ది అనేసుకుంటాం. ఎప్పుడన్నా అనుకున్నది జరగకపోతే ఇది ఎప్పుడూ జరగదు అని బాధపడిపోతాం. దీన్నే బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ లేదా ఆల్ ఆర్ నథింగ్ థింకింగ్ అంటాం. ఇలా అనుకున్నప్పుడు హెల్ప్లెస్గా, డిప్రెస్డ్గా ఫీల్ అవుతాము. అలానే మైండ్ రీడింగ్. అవతలి వాళ్ళు మన గురించి ఇలా అనుకుంటున్నారు అని మనమే ఊహించుకోవడం. నిజంగా వాళ్ళు ఫీల్ అయ్యారో లేదో తెలియదు, కానీ మనం అలా ఊహించుకుని ఆ ఆలోచనలతో ఇబ్బంది పడతాం. అలానే ఎమోషనల్ రీజనింగ్. మీకు ఆల్రెడీ ఉన్న భయాలుంటే ఎప్పటికీ దానికి సంబంధించిన పని చేయకూడదు అనుకోవడం. కొన్ని ఛాలెంజింగ్ పనులు వచ్చినప్పుడు నాకు ఇలాంటివి సెట్ కావలే అని ఫిక్స్ అయిపోయి వాటిని అవాయిడ్ చేస్తాం. ఇంకా కొన్ని ఓవర్ జనరలైజ్ చేస్తూ ఉంటాం. ఏదో ఒకసారి దేంట్లో అయినా ఫెయిల్ అయితే ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతాము అనుకోవడం. ఇంకా పాజిటివ్గా ఏమైనా జరిగితే కూడా దాన్ని నెగిటివ్గా చూడడం. అంటే ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే కూడా దాని వెనక ఏదో నెగిటివ్ రీజన్ వెతకడం. ఇంకా ప్రతిదీ పర్సనల్గా తీసుకోవడం ఒకటి. అలానే ప్రతి విషయంలోనూ వర్స్ట్ కేసెస్ ఆలోచించడం. తలనొప్పి వస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉందేమో అని భయపడడం. మన ఆలోచనలో ఇలాంటి బయాస్లు ఐడెంటిఫై చేసుకుంటే నెగిటివ్ థింకింగ్ని తగ్గించుకోవచ్చు. నిజంగా ప్రతిసారి జరిగిందా, మరీ ఎక్కువ పర్సనల్గా తీసుకుంటున్నానా, నేనే ఎక్కువ ఊహించుకుంటున్నానా, ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా నెగటివ్ థింకింగ్ పెంచుకోకుండా అక్కడే వదిలేయచ్చు. ఈ మధ్య కొన్ని మిస్టేక్స్ వల్ల 1-2 సార్లు బిర్యానీ సరిగ్గా కుదరలేదు, ఈ కుక్కర్లో ఎప్పుడు రాదు అనే థాట్ వస్తుంది. కానీ బాగానే వచ్చిన డేస్ కూడా ఉన్నాయి అని గుర్తెచ్చుకుంటే నెక్స్ట్ టైం శ్రద్ధగా మిస్టేక్స్ రాకుండా చూసుకోవచ్చు. నేను కొన్నిసార్లు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా రైట్ పాయింట్స్ రైట్ టైంకి గుర్తురావు. కాసేపు అయ్యాక అర్రే ఈ పాయింట్ చెప్పాల్సిందే అనిపిస్తూ ఉంటుంది. నన్ను ఫిల్మీ లుక్స్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నాకు అదే థాట్ మైండ్లోకి వస్తూ ఉంది, టైంకి రైట్ పాయింట్ చెప్పనేమో అని. కానీ ప్రతిసారి అలా జరగాలని లేదు, ఈసారి చూద్దాము అని అనుకున్నాను. ఇంటర్వ్యూలో చాలా సాటిస్ఫైడ్గా ఆన్సర్ చేశాను. ఇంటర్వ్యూ ఫుల్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూడకపోతే చూసేయండి. నెక్స్ట్, మీకు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నప్పుడు వాటిని మైండ్లో ఆలోచించడం కాకుండా పేపర్ మీద పెట్టండి. మన మైండ్లో మనకు వచ్చే ఆలోచనలు చాలా ఫాస్ట్గా వస్తాయి. 1 నిమిషంలో 100 ఆలోచనలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అంటే వర్క్కి సంబంధించి లాజికల్గా ఆలోచిస్తున్నప్పుడు ఇది యూస్ఫుల్లే. కానీ మనకి హెల్ప్ చేయని అనవసరమైన ఆలోచనలు అంత ఫాస్ట్గా వస్తే అవి మన ఎమోషన్స్ని కూడా మార్చేస్తాయి. వరీ అవుతుంటే యాంగ్జైటీ వస్తుంది, పాతవి గుర్తెచ్చుకుంటే కోపం వస్తుంది, మనం చేసిన తప్పులు తలుచుకుంటే గిల్టీగా అనిపిస్తుంది. ఇలా ఆలోచనలు రకరకాల ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాయి. కానీ మనం ఆలోచించినంత ఫాస్ట్గా పేపర్ మీద రాయమంటే రాయలేము. సో మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ అన్ని పేపర్ మీద పెట్టడం స్టార్ట్ చేస్తే మీ ఆలోచనలు స్లో డౌన్ అవుతాయి. ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ విషయం మీద క్లారిటీ వస్తుంది. నేను ఈ మధ్య అలానే నెగిటివ్ ఆలోచనలు వస్తున్న కొన్ని విషయాల గురించి జర్నలింగ్ చేసుకున్నాను. నేను వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. మైండ్లో అయితే సర్కిల్గా తిరిగే ఆలోచనలు పేపర్ మీద పెడితే ఒక స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఏర్పడతాయి. మన మైండ్కి భారం తగ్గుతుంది. నెక్స్ట్, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనం ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతామో అలా మనతో మనం మాట్లాడుకోవాలి. ఫ్రెండ్ మిస్టేక్ చేసి బాధపడుతుంటే ఏం చెప్తాం? ఏం పర్లేదులే, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, ఫీల్ అవ్వకు అని.
అదే మనకి మనం చెప్పుకోవాలి. తప్పు చేసినందుకు, భయపడుతున్నందుకు, కంగారు పడుతున్నందుకు మనల్ని మనం తిట్టుకోకర్లేదు. ఇలాంటి ఆలోచనలు రావడంలో తప్పేమీ లేదు, ఇట్స్ ఓకే అని మనకి మనం పాజిటివ్గా చెప్పుకోగలగాలి. మన కథలో మనమే హీరో, అలానే మన కథకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా మనమే అవ్వచ్చు. మన కథని మనం మార్చుకోవచ్చు. మనం ఇది ప్రాక్టీస్ చేస్తే మన బ్రెయిన్ నుంచి ఆటోమేటిక్గా ఇలాంటి పాజిటివ్ సెల్ఫ్ టాకే వింటాము. ఇలా మనతో మనం పాజిటివ్గా మాట్లాడుకోవడం న్యాచురల్ అయిపోతుంది. మన సెల్ఫ్ టాక్ని పాజిటివ్గా ఉంచుకుంటే మనతో ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నట్టే. నెక్స్ట్, మీ ఆలోచనల్ని యాక్సెప్ట్ చేయండి, మీ దృష్టిని మార్చండి. మనకు వచ్చే ఆలోచనలు మన కంట్రోల్లో ఉండకపోవచ్చు, కానీ మనం దేని మీద దృష్టి పెట్టాలి అన్నది మన కంట్రోల్లో ఉంటుంది. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎంగేజ్ చేసే వేరే యాక్టివిటీ మీద ఫోకస్ పెట్టండి. కానీ వచ్చిన ప్రతిసారి ఏదో ఇగ్నోర్ చేసేసి వేరే వాటి మీద దృష్టి పెట్టడం కాదు. నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని అబ్జర్వ్ చేయండి, గుర్తించండి, సిచ్యువేషన్ని బట్టి అవి వస్తాయి అని అర్థం చేసుకోండి. తర్వాత వేరే పని మీద దృష్టి పెట్టండి. ఇక్కడ ఆలోచనలు ఆపేసి మన బిహేవియర్ని చేంజ్ చేసుకోవడం అనమాట. సపోజ్ ఒకరోజు మార్నింగ్ మీరు ఇంతకుముందు చేసిన మిస్టేక్ గురించి ఫుల్ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి. కేవలం టైం వేస్ట్ చేసుకుంటూ ఉపయోగం లేకుండా దాని చుట్టూనే ఆలోచిస్తూ కూర్చోవడం హెల్ప్ అవుతుందా? అలా వాకింగ్కి వెళ్ళి రావడం హెల్ప్ అవుతుందా? ఇక్కడ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయమని కాదు, కేవలం ఉపయోగం లేని ఆలోచన జరుగుతున్నప్పుడు వాటికి ఫుల్ స్టాప్ పెట్టి వేరే ఏదైనా చేయండి. ఎస్పెషల్లీ ఫిజికల్గా ఏమైనా చేయడం ద్వారా నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ అంతా బ్రేక్ అవుతుంది. హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బాడీని మూవ్ చేస్తే మైండ్ క్లియర్ అవుతుంది. నేను ఇంతకు ముందు మూడ్ బాగోకపోతే చేయాల్సిన 3 M's గురించి చెప్పాను. మూవ్, మీట్, మేక్. సపోజ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉందనుకోండి. మార్నింగ్ లేచి ఎలా చేస్తానో ఏంటో అనే నెగిటివ్ థింకింగ్, యాంగ్జైటీలో ఉన్నారు. నేను దీని గురించి కంగారు పడుతున్నాను అని గుర్తించండి. ఇలా అనిపించడం తప్పేమీ కాదు అని అనుకుని దాని నుంచి షిఫ్ట్ అవ్వడానికి మూవ్, యోగా లేదా స్ట్రెచెస్ చేసుకోండి. మేక్, మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయండి. మీట్, మీ కొలీగ్కి కాల్ చేసి మాట్లాడండి. మైండ్లో ఉండే నెగిటివ్ ఆలోచనలు పోవాలి అంటే బాడీకి పని చెప్పండి. ఇలా చేయడం ద్వారా బ్రెయిన్కి నెగిటివ్ థాట్స్ అంత డేంజరస్గా అనిపించవు. అప్పుడు ఆ నెగిటివ్ థాట్స్కి అంత పవర్ ఉండదు. వచ్చాయి థాట్స్, బట్ నేను ఇప్పుడు పని చేసుకుంటాను అని అనుకోవచ్చు. నెక్స్ట్, రిలాక్స్. మన మైండ్ని ప్రాబ్లమాటిక్గా చూసే కొద్దీ అది ఇంకా పెద్ద ప్రాబ్లం లాగా కనిపిస్తుంది. మన మైండ్ మనకి శత్రువు కాకూడదు, అది మనకి హెల్ప్ చేస్తున్న ఫ్రెండ్. అది ఇచ్చే సలహాలు చాలాసార్లు తప్పైనా దాన్ని మనం తీసేయలేము, ఎలిమినేట్ చేసేయలేము. ఇందాక చెప్పుకున్నట్టు మెయిల్ బాక్స్లోకి స్పామ్ వస్తుంది అని మెయిల్ ఐడిని తీసేయలేం కదా. నెగిటివ్ థింకింగ్ని మేనేజ్ చేసుకోవడం అనే దాన్ని రిలాక్స్డ్గా చేసుకోండి. ఇది ఓవర్ నైట్లో చేంజ్ అయ్యేది కాదు. త్రూ ప్రాక్టీస్ నెగిటివ్ థాట్స్ని, థింకింగ్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. వచ్చే ఆలోచనల వెంట పరిగెత్తడం కాకుండా వాటిని మేనేజ్ చేసుకోవడం మన ప్రశాంతతని, పనితనాన్ని పెంచుతుంది. సో అవండి నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఈ వీడియోలో ఏ పాయింట్తో మీరు బాగా కనెక్ట్ అయ్యారు, ఇంకా ఈ వీడియో గురించి మీ థాట్స్ అండ్ వ్యూస్ కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఇతరులను నిందించడం మానేసి మన కంట్రోల్లో ఉన్నది చేసుకుంటూ వెళ్తే లైఫ్ ఈజీగా ఉంటుంది. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.